ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క భార్య అన్నా లెజినోవా వెళ్లి తిరుపతిలో తలనీలాలు సమర్పించడం, గుండు కొట్టించుకోవడం అనేది చాలా నార్మల్ వార్తలా కనిపించినా గానీ, దాని వెనక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నాకైతే కనిపించాయి. ఎస్పెషల్లీ ఆమె క్రిస్టియన్ మతంలో పుట్టి, విదేశీ వ్యక్తిన రష్యా వాళ్ళకి మనం విదేశీయులమే కాబట్టి, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకొని, అతని మత విశ్వాసానికి సంబంధించిన పనులు, ఆ కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా తన బిడ్డకి ఇంత పెద్ద కష్టం వచ్చినప్పుడు, ఆమె స్వయంగా తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నట్టున్నారు ఆబ్వియస్‌లీ. తలనీలాలు సమర్పించుకున్నారు. చాలా ఆహ్, చాలా ఎలా చెప్పాలంటే చాలా చక్కగా అనిపించారు. గతంలో గూడా 'పవన్ కళ్యాణ్' లెవెల్ ఆఫ్ హీరో ఒకతనుంటాడు. అతని పేరు చెప్పడం ఇష్టం లేదు. ఆయన వైఫ్ కూడా తలనీలాలు సమర్పించుకున్నారు. బట్ ఏదో కవర్ చేసేసుకొని తల మీద లేకపోతే అట్లా కనిపించారు. అంటే నేను ఏ మతాన్ని నమ్మకపోయినా, ఏ మతాన్ని ఎంకరేజ్ చేయకపోయినా ఒక ప్యూరిటీ కనిపించినప్పుడు మాత్రం డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేయాలనిపిస్తది. ఈమె చక్కగా తలనీలాలు సమర్పించుకున్నది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఏకంగా గుండు కొట్టించినప్పుడు కూడా ఫోటోలు బయటికి ఓకే అనుకున్నట్టు వదిలారు. ఒక ఫీమేల్ క్షురకురాలు ఆమెకి ఆహ్, ఇట్లా బ్యాడ్ చేశారు హెడ్‌ని. అయితే చాలా చక్కగా బయటికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్ట్రాంగ్‌గా ఆమె కనిపించడాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. ఆమె ఏ మతానికి సంబంధించి చేశారో, ఆమె ఏ మతస్థురాలనేది పక్కన పెడితే. అయితే ఇప్పుడు చాలా మందేంటంటే వైఎస్ భారతితో ఈ అంశాన్ని కంపేర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఎక్కడ ఈ పాయింట్ వచ్చిందంటే డిక్లరేషన్ దగ్గరొచ్చింది. వైఎస్ భారతి అనేటువంటి వ్యక్తి ఆమె ఏ రోజు కూడా తిరుమల వెళ్ళలేదు. వెళ్ళాల్సినటువంటి అవసరం గూడా లేదు. నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆమె క్రిస్టియానిటీని నమ్ముకున్నారు. చక్కగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆమె చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి బైబిల్ ఏవో వాళ్ళ హడావుడి ఉంటాయి. అండ్ ఇండియన్ కల్చర్‌ని చాలా మంది ఇప్పుడు ముస్లిమ్స్ గావచ్చు, ఆహ్, క్రిస్టియన్స్ కావచ్చు, చాలా మంది ఇండియన్ కల్చర్‌ని చక్కగా ఫాలో అవుతారు. బొట్టు పెట్టుకోకూడదనేది క్రిస్టియానిటీలో అతిపెద్ద మూర్ఖపు థింగ్‌గా క్రిస్టియన్సే చెప్పినటువంటి మాట. నేనైతే చెప్తున్నా కదా! చాలా మంది ఫాదర్స్ కల్చర్ వేరు, రిలీజియన్ వేరు. మనం ఒక దేశంలో ఉండి మనకు కావాల్సిన రిలీజియన్ ఫాలో అవుతూనే అక్కడ ఉన్నటువంటి కల్చర్‌ని కూడా ఫాలో అవ్వచ్చు అనే కాన్సెప్ట్ చాలా మంది చెప్తారు. నేను ఒక ఫ్రెండ్ క్రిస్టియన్ అమ్మాయి, అబ్బాయి వాళ్ళ పెళ్ళికెళ్ళినప్పుడు వాళ్ళు ఇండియన్ ఐ మీన్ హిందూలో చేసుకున్నారు. ఇందులో గూడా ఆహ్, దాని పేరేంటి చర్చ్‌లో గూడా చేసుకున్నారు. ఇస్లాం మతస్థులు కూడా వచ్చి వాళ్ళకి ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా నిజంగా సంతోషం అనిపించింది. వాళ్ళు బేసిక్‌గా వాళ్ళు క్రిస్టియన్స్. సో, లోకల్‌గా ఉండేటువంటి కల్చర్‌ని ఫాలో అవుతూ మనకిష్టమైనటువంటి రిలిజియన్‌ని ఫాలో అవ్వడంలో ఎటువంటి తప్పు లేదనేది నాకు నచ్చేటువంటి అంశం. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఇంటి దగ్గర దేవుడి సెట్ వేసుకొని దాని దగ్గర వీళ్ళు కూర్చొని హడావుడి చేయడం. అంటే హిందూ ఓట్ బ్యాంక్ కోసం లేకపోతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కోసం, లేకపోతే ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు చేసేటువంటి పనులు చాలా చిరాకుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు ఇట్లాంటివి పవన్ కళ్యాణ్ కూడా చేసినటువంటి సందర్భాలున్నాయి. ఎస్పెషల్లీ సనాతన ధర్మం గురించి హడావుడి చేయడం, గతంలో వేరేలా మాట్లాడిన వ్యక్తి ట్రిప్ అయిపోయి యూ టర్న్ తీసుకోవడం. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ భారతి గాని హిందువుల ఓట్ల కోసం అన్నట్టు ఏదన్నా ప్రోగ్రామ్ జరిగితే హడావుడి చేయడం అనేది కూడా చూసాం. అంటే ఈ రాజకీయ నాయకుల కార్యక్రమాలు ఇట్లా ఉంటాయి. అయితే నాకు నచ్చనటువంటి అంశం ఏంటంటే, జగన్‌మోహన్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి క్రిస్టియన్. అందులో అసలు తప్పు లేదు. ఏ మతమైనా పాటించొచ్చు ఈ దేశంలో మనకు ఆ హక్కుంది. కానీ మైక్ ముందుకొచ్చి నేను మనిషిని, నేను ఎటువంటి మతాన్ని పాటించనని చెప్పడం, మళ్ళీ ఇడుపులపాయకెళ్ళినప్పుడు ఈ మత ప్రార్థనలో ఆయన పాల్గొనటం, ఎక్కడ పాల్గొన్నా, ఏది చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక ప్రాంతానికి అంటే పర్టిక్యులర్‌గా ఒక గుడి, ఒక 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 మతానికి సంబంధించిన ఒక పెద్ద గుడి, లేకపోతే ఒక మతానికి సంబంధించిన ఒక పెద్ద చర్చ్, ఒక మతానికి సంబంధించిన ఒక పెద్ద మసీదు. ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు, వాటిల్ని మనం ఖచ్చితంగా పాటించాలి అనేది నా బిగ్గెస్ట్ పాయింట్. అన్నా లెజినోవా చక్కగా వెళ్లారు. వెళ్ళగానే ఆవిడని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ లేదు నేను డిక్లరేషన్ ఇస్తాను. నేను వేరే మతానికి చెందిన వ్యక్తిని. సో, డిక్లరేషన్ ఇస్తాను అన్నారు. అట్లే మొన్న గూడా ఆహ్, పొలినా అంజనోవా వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిన్న కూతురు. వెళ్ళినప్పుడు ఆ పాపకు కూడా డిక్లరేషన్ ఇప్పించారు. సో, ఆ రకమైనటువంటి రూల్స్ ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఆ రిలీజియన్‌కి సంబంధించినటువంటి చోట ఉన్నప్పుడు వాటిని పాటించడం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను అంతే. అది మనం గూడా చాలా మంది చర్చెస్‌కెళ్తుంటారు. పవన్ కళ్యాణ్ గూడా చర్చిలకెళ్ళిన సందర్భాలున్నాయి. చాలా మంది మసీదులకు కూడా వెళ్తుంటారు హిందూస్. వెళ్తున్నప్పుడు అక్కడ గూడా ఏదన్నా ఇట్లాంటి రూల్స్, డిక్లరేషన్ లాంటివి ఉంటే గనక వాళ్ళు పెట్టుకొని ఉంటే గనక ఖచ్చితంగా అవి కూడా పాటించాలి. హిందూస్ ఎళ్ళేటప్పుడు కూడా పాటించి సంతకం ఉంటే పెట్టి లేకపోతే ఏదో ఇంకో రకమైనటువంటి రూల్ ఏదో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వెళ్ళాలి. అట్లాగే తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రం హిందువులందరూ గొప్పగా పూజించే పుణ్యక్షేత్రంలో డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకున్నప్పుడు దాని మీద ప్రెషర్ ఉన్నప్పుడు ఇచ్చి వెళ్ళుంటే బావుండేదని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో గూడా నేను అనుకున్నాను. కాదు నాకు అన్ని మతాలు సమానమే. నేను మనిషిని. ఇట్లాంటి యాంగిల్‌లో చెప్పే వాళ్ళకి ఇవి వర్తించవు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చాలా మంది క్లియర్ కట్‌గా తెలుసు కాబట్టి
ఈ విషయంలో మాత్రం అన్నా లెజినోవాని చాలా చాలా హైలీ అప్రిషియేట్ జేయాలి. ఇది ఒక మత సామరస్యాన్ని, మతానికి ఒక మతాన్ని గౌరవించడమే మనం ఒక మతానికి ఇచ్చేటువంటి అతిపెద్ద సంస్కారం. ఆ మతాన్ని గౌరవించే విషయంలో ఈమె ఈజీగా ఎళ్ళిపోవచ్చు. ఆమె అనుకుంటే వెంటనే ఎళ్ళిపోవచ్చు. అసలెవరు ఆపుతారు? దాని గురించి తర్వాత కాంట్రోవర్సీ అవ్వచ్చు అది వేరే విషయం. బట్ వెళ్ళాలనుకుంటే ఎళ్ళిపోవచ్చు. కానీ డిక్లరేషన్‌ని పనిగట్టుకొని సంతకం పెట్టి, ఇట్లా తలనీలాలు సమర్పించి, ఆ తర్వాత దర్శనం చేసుకొనొచ్చారు. ఇదంతా చూసినప్పుడు చాలా చిన్న విషయం కూడా ఎంత చక్కగా ఉంది ముచ్చటగా అవతల మతాన్ని మనం గౌరవించడం అనే దాన్ని అనిపిచ్చింది. సో, మీకేమనిపిచ్చింది ఈ అంశం గురించి కామెంట్ చేయండి.